మిడిల్ క్లాస్ కి గుడ్ న్యూస్. గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి జిఎస్టీ రేట్ కట్ వలన మీ నిత్య అవసరాలపైన ఎంత ట్యాక్స్ తగ్గుతుందో షేర్ చేస్తాను. ముందు మన వీడియోని లైక్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ షేర్ చేస్తూ ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ తెలుసుకోవడానికి మన మనీ పర్స్ పేజ్ ని ఫాలో అయిపోండి. ముందుగా మనం రెగ్యులర్ గా వాడేటువంటి హెయిర్ ఆయిల్, షాంపూ అండ్ టూత్ పేస్ట్ పైన జిఎస్టీని 18% నుంచి 5% కి తగ్గించేశారు. వీటితో పాటుగా డైరీ ప్రొడక్ట్స్ అండ్ అదర్ ఎసెన్షియల్స్ పైన కూడా జిఎస్టీని 5% కి తగ్గించేయడం జరిగింది. వాటిని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి వేరియస్ ఎలక్ట్రానిక్స్ లైక్ ఎయిర్ కండిషనర్స్ కావచ్చు అండ్ 32 ఇంచెస్ అండ్ అబోవ్ ఉండేటువంటి ఎల్ఈడి ఎల్సిడి టీవీస్ పైన జిఎస్టీని 28% నుంచి 18% కి తగ్గించేయడం జరిగింది. వీటితో పాటు అదర్ ఎలక్ట్రానిక్స్ పైన కూడా జిఎస్టీని తగ్గించారు. అది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఆటోమొబైల్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి మనం రెగ్యులర్ గా వాడేటువంటి బైక్స్ అంటే 350cc బిలో ఉండేటువంటి బైక్స్ పైన జిఎస్టీని 28% నుంచి 18% కి తగ్గించారు. వీటితో పాటుగా పెట్రోల్, డీజిల్ అండ్ వేరియస్ కార్స్ పైన కూడా జిఎస్టీని 28% నుంచి 18% కి తగ్గించడం జరిగింది. దాన్ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీటితో పాటుగా పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఉపయోగపడేటువంటి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ పైన జిఎస్టీని ఆల్మోస్ట్ నిల్ చేసేసారు. ఇది పేరెంట్స్ కి మనం బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మన దేశానికి వెన్నెముక్క రైతులు కదా, సో రైతులను కూడా ఎంకరేజ్ చేసేందుకు గాను ఫార్మింగ్ లో యూజ్ చేసేటువంటి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ పైన జిఎస్టీని 5% కి తగ్గించేయడం జరిగింది. ఇది ఫార్మర్స్ రిలేటెడ్ గా బిగ్ రిలీఫ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హెల్త్ కేర్ సెక్టర్ కి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇది గుర్తించినటువంటి గవర్నమెంట్ టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీని నీల్ చేసేయడం జరిగింది. దిస్ ఈజ్ రియల్లీ ఏ గుడ్ స్టెప్. వీటితో పాటుగా వేరియస్ అదర్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ పైన కూడా జిఎస్టీని తగ్గించేయడం జరిగింది. వాటి యొక్క లిస్ట్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ జిఎస్టీ కట్ వలన మిడిల్ క్లాస్ కి అయితే బిగ్ రిలీఫ్ పొందబోతున్నారు. సో ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసేయండి.